నీకన్నీ తెలుసు కదా. తిలక, నేను ఇలాగే సర్దేసి వెళ్ళిపోతాను. కాఫీ తాగి వెళ్ళండి. అదంతా ఎందుకు, నువ్వు ఒకదానివి. వచ్చేసానంటున్నానా? ఒక్క నిమిషంలో ఏమైపోతుంది? ఎప్పుడొచ్చినా కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసుకున్నట్టే. ఈ మాత్రానికే చాలా బిజీ అంట. కేశవన్నయ్య, కేశవన్నయ్య! ఏంటి తెలగా ఎప్పుడు చూసినా అన్నయ్య అని పిలుస్తున్నావు? ఇంకెలాగన్నయ్య మిమ్మల్ని మర్యాదగా పిలవడం? కేశవ్ అని పిలిస్తే కుక్క పిల్లలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. చి, మొహం చూడు. అత్తయ్య చనిపోయిన తర్వాత మీరిక్కడికి రానేలేదు కదా? మమ్మల్ని మర్చిపోయారు కదా? అలాంటిదేమీ లేదు తిలక. నేను కూడా మెడ్రాస్ వెళ్ళి పెద్ద ఆర్టిస్ట్ అయిపోదాం, మనకి అభిమానుల సంఘం, కటౌట్లు, పాలాభిషేకం అంతా జరుగుతుందనుకున్నాను. ఏదో ఒకరోజు మామయ్య ఆడి కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా వద్దామనుకున్నాను. ఎక్కడ ఏమీ జరగల. చివరికి చూస్తే నీ మొహానికి జూనియర్ ఆర్టిస్టే కరెక్ట్ అన్నారు. వీళ్ళంతా ఎలా కనిపెడుతున్నారో అర్థం కావట్లేదే. జూనియర్ ఆర్టిస్ట్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వెనక నించుని వర్దిల్లాలి వర్దిల్లాలి అనాలి, అదే కదా? ఊరికే కోపం రప్పించకు తిలక, వాడాడు దిగులుతో ఉంటే. సారీ. చిరంజీవిని డైరెక్ట్గా చూసారా? చాలాసార్లు చూశాను. నయన్తారా? నయన్తారా, అసిన్, త్రిష, సమీరా రెడ్డి, తమన్నా, అనుష్క నుంచి అమలాపాల్ వరకు అందరినీ చూసేశాను. ఏం లాభం చెప్పు? వాళ్ళనంతా బాగా సైట్ కట్టుంటారు కదా? చాచా, అదంతా పై పైన అందం తిలక, వేరే డిపార్ట్మెంటు. మనకు నచ్చాలంటే నిజమైన అందం ఉండాలి తిలక. కంట్లో ఒక తడి, పెదాలపై ఒక నవ్వు, అందర్నీ ప్రేమగా చూసే ఒక మనసు. కొంచెం అటు ఇటుగా ఉన్నా ఓకేనే. సింపుల్గా చెప్పాలంటే నీలా ఉండాలి. ఊరికే తమాషా చేయకండి. నేను స్నేహ కన్నా అందంగా ఉన్నానా? ఒట్టేసి చెప్తున్నా. నా మాటపై నమ్మకం లేకపోతే నువ్వు తిన్నగా వెళ్ళి అద్దం చూడు, నేను చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. అంతెందుకు, పోయిన వారం గుళ్ళో పొంగులు పెట్టడానికి వచ్చావు కదా, అప్పుడు దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా నిన్నే కదా సైడ్ కొట్టారు. నిజంగా నీ తల్లో ఉన్న పూలు, నెత్తిమీద నువ్వు పెట్టుకున్న ఎరుపు రంగు పాపడి బిల్ల, దాని కిందున్న ఎర్రబొట్టు, ఊరికే ఉండండి. విల్లులా వంగున్న నీ రెప్పలు, మెడలో ఉన్న అందమైన చైన్, అందులో మెరుస్తూ ఉన్న ఆ డాలర్, నువ్వు చేతికి వేసుకున్న పచ్చరంగు గాజులు, ఎవరికి నొప్పెట్టకూడదని నువ్వు వేసుకున్న గొలుసులు, నీ కాళ్ళ వేళ్లలో ఉన్న గోరింటాకు, పసుపు రంగులో నీ కాళ్ళకు వేసుకున్న చెప్పులు, అవన్నీ కలిసి బాబోయ్, నువ్వు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నేను కూడా నిన్ను సైట్ కొట్టాను. అయ్యో, ఏంటండి మీరు? తప్పే, కానీ తప్పలేదే. అందాన్ని చూస్తే చూడకుండా ఉండగలమా చెప్పు? ఏంటండి? వెళ్దామా? నేను వెళ్ళొస్తాను తిలక. సారీ కమలాకర్, ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. సిగరెట్ ఉందా?
చెప్పనా? పెద్ద పార్టీ కమలాకర్. ఎన్ఆర్ఐ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని చూస్తున్నాడు. ఒక 15-20 ఎకరాలుంటే సరిపోతుంది. దొరకట్లేదురా. పుట్టి కమిషనే 30-40 లక్షల దాకా వస్తుందిరా. ఛా, ఏం చేయాలో తెలియట్లేదురా. ఇది ఒక జీవితమేనన్నా? ఎవరైనా ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అమ్ముతావా అమ్ముతావా అని అడిగేది. డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళి తీసుకో 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 అని చెప్పేది. చివరాఖరిలో వాళ్ళు వేసి ఎముకలు తీసుకుని వాళ్ళకి సలహం కొట్టి బయటకు వచ్చేది. ఇక నా వల్ల కావట్లేదన్నా. ఏం చేయగలం కమలాకర్? ఒకటి కొనడానికి చేతిలో డబ్బులుండాలి, లేదా అమ్మడానికి స్థలమైనా ఉండాలి. మన దగ్గర 2 లేవు కదరా. ఏంటన్నా? ఎందుకు లేవనా? ఇదిగో ఉందిగా. హే, ఏంట్రా వెళకొలమా? పోరం బొక్కు స్థలం రా, గవర్నమెంట్ ప్రాపర్టీ. ప్రభుత్వం అంటే ప్రజల సొత్తే కదన్నా. నువ్వు సరే అనన్నా, పట్టా వేసేద్దాం. ఎలా రా? పదన్నా, చిన్న మ్యాటర్. దీనికి పోయి గుండె మీద చేసుకోవడం ఏందన్నా? అన్నా, ఇదేనన్నా మనం ఉన్న చోటు. ఇదంతా పోరంబోకుల స్థలం. ఇంకో గ్రామం కూడా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల పక్కనే ఉందన్న. మనం కానీ దీన్ని పట్టుకున్నామంటే మనల్ని ఎవడో కూడా ప్రశ్నలు వేయడన్నా. ఏముంది, ఊళ్ళో ఉండే ప్రెసిడెంట్లని కౌన్సిలర్ని గమనిస్తే సరిపోద్దన్నా. కావాలంటే వాళ్ళు మన వెనకాల వస్తారు. ఏ ప్రాబ్లము ఉండదన్నా. తీసుకుందాం. సరే కమలాకర్, చెప్పనా? ఊళ్ళో జనాల్ని సరిచేయచ్చు, కానీ ఈ పత్రాలు పట్టా ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదరా. ఏమున్నాయన్నా పెద్ద ఫార్మాలిటీస్? ఎవడో ఒకడు ఉంటాడు కదా, గొప్పన్నా అని. వాళ్ళ పేర్ల మీద మనం పట్టాలు తీసుకుంటే మనల్ని ఎవడన్నా అడిగేది. ఆ తర్వాత కాలువలు తీయించడం, రోడ్లు వేయించడం, పెయింట్లు వేయించడం చేసామంటే మనల్ని ఎవడో ఆపడం. ఎవడో ఒకటి పేరు మీద మనం పట్టా తీసుకుంటాం. ఆ తర్వాత మన పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎవడైనా మనల్ని వచ్చి క్వశ్చన్ చేశాడంటే వాడి పేరు మీద పెద్ద బోర్డు పెట్టామంటే ఆడే మూసుకొని అన్ని పనులు మనకి చేసేస్తాడు. ఆ తర్వాత ఎవడు మనల్ని కెలకడన్నా. చాలా ఖర్చేలా ఉంది కదరా. అన్నా, ఎక్కడైనా మనం నిండా మునగాల్సిందే. మునిగితేనే మనం పైకి తేల్తాం. రే, ఇదంతా జరుగుతుందరా? ఎందుకు జరగదన్నా? వేషం మారుద్దామన్నా, మ్యాజిక్ చేద్దాం.